హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ కలయిక. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? వర్షాకాలంలో మీకు నచ్చిన అమ్మాయి పక్కనుంటూ చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి కాఫీ తాగుతూ అమ్మాయితో కబుర్లు చెప్తే ఎంత బాగుంటుంది. అదే అమ్మాయి వర్షం పడుతున్నప్పుడు లంగావని వేసుకుని డ్యాన్స్ చేస్తుంటే ఎలా ఉంటుంది? పోనీ ఇదంతా కాదు, వింటర్ వచ్చిందంటే చాలు మన ఫ్రెండ్స్ తోటో ఫ్యామిలీస్ తోటో ట్రావెలింగ్ చేయాలనిపిస్తుంది. ఇంతకీ ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా నేను ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఏం లేదు, ఇదంతా కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి జరగదు. కానీ ఇదంతా జరగాలి, మనం చూడాలి అనుకుంటే మాత్రం శేఖర్ కమ్ల సినిమా మాత్రం చూడాలి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే శేఖర్ కమ్ల గారి మూవీస్ కోసం. మన తెలుగులో టాప్ డైరెక్టర్ చాలా మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, హిట్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఒక సినిమా నార్మల్ గా తీసి రెండో సినిమా టాప్ హీరోతో తీసి టాప్ డైరెక్టర్ అయిపోతున్నారు. కానీ శేఖర్ కమ్ల గారు మాత్రం అలాగే ఉండిపోయారు. ఎందుకో తెలుసా? అతను ఎప్పుడు టాప్ హీరో అని చూడరు, అతని కథను నమ్ముకొని వెళ్తారు. ఆ కథ టాప్ హీరోకైనా నార్మల్ హీరోకైనా ఒకేలా ఉంటుంది. అలా అని అతను పెద్ద హీరోతో చేయలేక కాదు, అతను రాసుకున్న కథలతో కొత్త హీరోలను పరిచయం చేయడంలో అతను ముందుంటారు. ఇలా చాలా మందిని పరిచయం చేశారు శేఖర్ కమ్ల గారు. ఎగ్జాంపుల్ గా విజయ్ దేవరకొండ, నిఖిల్, రానా, వరుణ్ సందేశ్, నవీన్ పులిశెట్టి. హీరోయిన్స్ విషయానికి వస్తే తమన్నా గారు, సాయి పల్లవి, కమల్ని ముఖర్జీ, రీచా గంగో ఉపాధ్యాయ. చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. శేఖర్ కమ్ల గారు అంతమందిని పరిచయం చేశారు. వీళ్ళలో కొంతమందికి ఆల్రెడీ ముందు కొన్ని సినిమాలు ఉన్నా గానీ శేఖర్ కమ్ల గారు మూవీస్ లో వీళ్ళు ఫేమస్ అయ్యారు. శేఖర్ కమ్ల గారు హీరోస్ కన్నా హీరోయిన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆనంద్ సినిమాలో రూప క్యారెక్టర్, గోదావరి సినిమాలో సీతామహాలక్ష్మి, ఫిదాలో భాను క్యారెక్టర్. ఈయన సినిమాలలో హీరోయిన్స్ కి తెలుగుంటి అమ్మాయిలా చూపిస్తారు. మీరు శేఖర్ కమ్ల గారు ఏ మూవీస్ అయినా చూడండి, అమ్మాయి అంటే పుత్తడి బొమ్మలా ఉంటుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే అమ్మాయిని నిండుగా చూపిస్తారు. ఒకప్పుడు మన హీరోయిన్స్ ని చూపించడంలో బాపు గారు, వంశీ గారు ఉండేవారు. దాని తర్వాత నాకు తెలిసి శేఖర్ కమ్ల గారు. శేఖర్ కమ్ల గారు మూవీస్ లోని హీరోయిన్స్ ని చూడండి, చీరలోనో లేదా లంగావోనియో లేదా చుడిదార్లోనో కనిపిస్తారు. ఎక్కువగా అతని ప్రత్యేకత ఏంటంటే హీరోయిన్స్ కి ఎక్కువగా లంగావోనిలో చూపిస్తారు. మొన్న వచ్చిన ఫిదా మూవీలో అయితే సాయి పల్లవి గారి లంగావోనిలో ఎన్ని కలర్స్ వేసారో ఒకసారి చూడండి. ఇంకా హీరో విషయానికి వస్తే పెద్ద కొండ ఎత్తేసంత వీరుడేం కాదు, సింపుల్ గా నార్మల్ గా చూపిస్తారు. అలాని అమ్మాయిల వెనకతల అల్లరిగా చిల్లరగా పడే తత్వం అసలు ఉండదు. శేఖర్ కమ్ల గారు హీరోనికి మూవీస్ లో ఎంత అద్భుతంగా చూపిస్తారో అలాగే హీరో తన ప్రేమ కోసం పడే తపనని అంత అద్భుతంగా చూపిస్తారు. వీళ్ళిద్దరి మధ్య మొదలై ప్రేమ కథని మీరు ఏ సినిమాలైనా చూడండి, ముందు గొడవగా మొదలై దాని తర్వాత స్నేహంగా మారి ప్రేమగా దారితీస్తుంది. వీళ్ళు ప్రేమించే విధానం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ప్రేమించే అమ్మాయో లేదా కాలేజీలో చదివే అమ్మాయో లేదా బస్ స్టాప్ లో చూసే అమ్మాయో కాదు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ జీవితంలోకి సడన్ గా వస్తారు వీళ్ళు. ఎలా అంటే ఆనంద్ మూవీలో రూప పెళ్లికెళ్లి హీరో చూసి హీరోని ఇష్టపడతాడు. అలాగే గోదావరి సినిమాలో అనుకోకుండా ప్రయాణంలో హీరోకి హీరోని పరిచయం అవుతుంది. అలాగే ఫిదా సినిమాలో ఫారెన్ నుంచి వచ్చిన హీరోకి హీరోని పరిచయం అవుతుంది. లవ్ స్టోరీ మూవీలోని హీరోయిన్ డాన్స్ క్లాస్ లో పరిచయం అవుతుంది. ఇలా మూవీస్ ఏదైనా గానీ అతను రాసుకున్న లవ్ స్టోరీ లైన్ మాత్రం ఒకేలా ఉంటుంది. శేఖర్ కమ్ల గారి మూవీస్ ఎలా అయితే స్లోగా అలా వెళ్తాయో అలాగే ప్రకృతిని కూడా ఆస్వాదిస్తాయి. అందుకని మన తన మూవీస్ బాగా చూసినట్లయితే ప్రతి చోట్ల వర్షం పడుతుంటది. ప్రతి మూవీలో ప్రతి సీన్స్ దగ్గర వర్షం పెడుతుంటారు. మరి శేఖర్ కమ్ల గారికి వర్షం అంటే ఎంత ఇష్టమో గానీ ప్రతి సీన్ కి పెడుతుంటారు, ప్రతి సినిమాలో పెడుతుంటారు. కదా ఫ్రెండ్స్, వర్షం అనేది ఓన్లీ సాంగ్స్ లోనే పెట్టరు, మూవీస్ లో కూడా ఇంకా చాలా సీన్స్ లో ఉంటాయి. శేఖర్ కమ్ల మూవీస్ కోసం చెప్పాలంటే ఇంకా చాలానే ఉంది. అదంతా మనకు ఒక వీడియోలో అవ్వదు, తెలుసు కదా, నేను అన్ని ఎపిసోడ్ గా చేస్తుంటాను. మిగతా విషయాలని ఎపిసోడ్ 2 లో చెప్పుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.